కొమ్మమూరు కాలువ మీద 100 సెన్సర్లు అంటే ఇరిగేషన్ టెక్నాలజీలో ఓ సరికొత్త అడుగని చెప్పాలి. ఇప్పటిదాకా నీళ్లు వదిలేస్తారు, ఆ వదిలిన దాంట్లో మధ్యలో ఎవరికి వాళ్ళు కావాలంటే కాలువకి గండి కొట్టి ఆ వెళ్ళేటటువంటి దాంట్లో వాడేసుకుంటుంటారు. ఇక పైన అట్లా కుదరదట. ఎక్కడికి అంటే ఒక్కోసారి నిండిపోయి పొలాలు పక్క వాటికి వెళ్తూ ఉంటాయి. అట్లా కాకుండా ఎంత నీళ్ళో అంత నీళ్ళే వాడేటటువంటి సెన్సర్స్ తీసుకొస్తున్నారట. కృష్ణా పశ్చిమ డెల్టా రైతులకు సకాలంలో సాగునీరు అందేలా కూటమి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం కొమ్మమూరు కాలువ మీద అధునాతన సెన్సర్లతో నీటిని లెక్కించబోతోంది. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం దీన్ని చేపట్టబోతోంది. కాలువ ప్రారంభం నుంచి చివరి వరకు పలు చోట్ల 100కు పైగా సెన్సర్లు ఎంపిక చేసిన పొలాల్లో తేమ శాతాన్ని తెలుసుకునేలా జీపీఎస్ పరికరాలు ఏర్పాటు చేయబోతోంది. వీటి ద్వారా సమాచారం జలవనరుల భూగర్భ శాఖల అధికారుల ఫోన్లకు వెళ్తుంది. దీంతో వాళ్ళు నీటి ప్రవాహం లెక్కించడంతో పాటు అవసరాలకు తగ్గట్టు విడుదల చేసేందుకు అవకాశం ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల సమాచార నిర్వహణ వ్యవస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కృష్ణా పశ్చిమ డెల్టా కింద గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో సుమారు 5.71 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. వీటిలో ఇది చేస్తారట. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. కాకపోతే వీటిని ప్రస్తుతం ప్రభుత్వం ఉచితంగా పెట్టి ఆ తర్వాత రైతుల దగ్గర నుంచి డబ్బులు అడగకుండా ఉంటే చాలు.